హాయ్ ఫుడ్ లవర్స్, చిటికెలో చేసుకునే రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్గా, ఈజీగా, అలాగే ఫాస్ట్గా ఈరోజు మనం చేసుకునే రెసిపీ వడ ఉండల పులుసు. దీనికి కావలసినవి: ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు కందిపప్పు, 2 గంటలు నీళ్ళల్లో విడివిడిగా నానబెట్టిన పప్పు, అలాగే పచ్చి కొబ్బరి తురుము, చింతపండు రసం, చారుపొడి. చారుపొడి చేసుకునే విధానం నోట్ చేసుకోండి: 4 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మెంతులు, పావు స్పూన్ ఆవాలు, 10 ఎండుమిర్చి. వీటినన్నింటినీ బాణలిలో ఒక చుక్క నూనె వేసి బాగా వేపుకొని మిక్సీ పట్టుకుంటే చారుపొడి రెడీ. అలాగే కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ముందు మిక్సీ గిన్నెలో కందిపప్పు, శనగపప్పు, పచ్చి కొబ్బరి, కరివేపాకు, కొత్తిమీర, చారు పొడి, తగినంత ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఉండలు చేసుకునే వీలుగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు బాణలిలో డీప్ ఫ్రై కోసం నూనె వేసి వేడి చేసుకోండి. మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పిండిని చేత్తో ఉండలుగా చేసి నూనెలో వేసి బాగా వేపండి. మీడియం ఫ్లేమ్లో వేపండి. గుర్తు ఉంచుకోండి, పిండిని కొంచెం మిగల్చండి. దీని ఉపయోగం మళ్ళీ చెబుతాను. ఇలా ఉండలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసి పక్కన పెట్టుకోండి. మిగిల్చిన పిండిలో 2 గ్లాసుల నీళ్లు వేసి ఇలా పల్చగా చేసుకోండి. స్టవ్ మీద బాణలు పెట్టి నూనె వేసి వేడి చేసుకుని హాఫ్ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ, కొత్తిమీర వేసి వేపండి. పల్చగా చేసుకున్న పిండిని వేయండి. పసుపు, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు రసం, కొంచెం బెల్లం స్పెషల్ టేస్ట్ కోసం వేయండి, మీకు ఇష్టం ఉంటేనే. తగినంత ఉప్పు వేయండి. జాగ్రత్త, ఆల్రెడీ మనం మిక్సీలో ఉప్పు వేసి పిండి పట్టుకున్నాం. చూసి ఎంత కావాలో అంతే వేసుకోండి. ఇప్పుడు వడపిండితో చేసుకున్న ఉండలు వేయండి. కాసేపు ఉడికించుకోండి. అంతే, అదిరిపోయే వడ ఉండల పులుసు రెడీ. వేడి వేడి అన్నంలో అయినా చపాతీలో అయినా ఇట్టే సరిపోయి అద్భుతమైన రుచి వస్తుంది. నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా, ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే చేసుకుని తినేయండి. చాలా పులుసు వెరైటీలు ఉన్నాయి అని మీకు తెలుసు. వాటిలో ఎంతో స్పెషల్గా ఉంటుంది ఈ వడ ఉండల పులుసు. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.